చల్లని చలిగాలిని చైత్రపు మాసపు ఎండలు మెల్లగా తొలగిస్తుండగా నులివెచ్చని సమయంలో తెలుగువారిని పలకరించి గిలిగింతలు పెడుతుంది ఉగాది. పచ్చని మామిడాకుల తోరణాల నడుమ తెలుగువారి వాకిళ్లలో రంగవల్లులు తీర్చిదిద్ది ఉండగా పలకరిస్తోంది. తెలుగువారి సంవత్సరాది ఉగాది జీవిత విధానాన్ని తెలిపేలా షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పరవశింపజేస్తోంది. ప్రతి పండుగ దేవుళ్ల ప్రాధాన్యాలతో సాగుతాయి. మతం ఏదైనా పండుగ పరమార్థం మాత్రం అదే. కాని ఒకే ఒక పండుగ మాత్రం వాతావరణాన్ని పురస్కరించుకొని సంవత్సర ప్రారంభాన్ని జరుపుకుంటాం. అది ఉగాది. తెలుగువారి మనసింట పుట్టినదే ఈ పండుగ. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, పౌరుషానికి ప్రతీకగా జరుగుతుంది. ఉగాది పచ్చడి రుచితో పాటు జీవితానికి అన్వయంగా పచ్చడి చేసుకోవడం విశేషం. జీవితమంటే షడ్రుచుల సమ్మేళనం. అలాగే అన్ని భావాలకు ప్రతీకగా ఉగాది పచ్చడిని షడ్రుచులతో తయారు చేస్తారు. ఋతువుల వారీగా వచ్చే అనారోగ్య సమస్యలను ఉగాది పచ్చడి పరిష్కరిస్తుందని పెద్దలు చెబుతారు. నింబకుంభ కుసుమ భక్షణం, అశోక కలికా ప్రసానమని ఈ రుచులను ప్రస్తావిస్తారు పెద్దలు. ఈ రుచులను సేవించడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు సమసిపోతాయని ఆయుర్వేద వైద్యశాస్త్రం సూచిస్తోంది. ఉగాది నాడు తమ రాశిఫలాలను గురించి తెలుసుకొని మురిసిపోవడం కొందరికి ఆనవాయితీ. ఉగాదికి సంబంధించి పటిష్టమైన కథనాలు ఎక్కడా ప్రాచుర్యంలో లేవు. కాని కొన్ని పురాణాల ప్రకారం సత్యకాలానికి ముందు బ్రహ్మ సృష్టిని చేసేందుకు తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో సోమకుడు అనే రాక్షసుడు వేదాలను తస్కరించాడు. బ్రహ్మ తపస్సు ముగించి సృష్టి చేసేందుకు నడుం కట్టగా వేదాలు లేక కలవరపడి విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణువు మత్స్యావతారంతో సోమకుణ్ణి వధించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడు. నాటినుంచి బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. ఆ రోజు ఉగాది అని అంటారు. మరో కథనం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు శాలివాహన చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయనను స్మరించుకుంటూ ఉగాది నిర్వహించుకుంటారు. కథలు ఎలా ఉన్నా నూతన చైతన్యానికి ప్రతీకగా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పండుగ జరుగుతుంది. తమిళనాడులో పుత్తాండు అని, కేరళలో విగ్గ, సిక్కులు వైశాఖి అని, బెంగాలీలు పాయిలా, బైశాఖి అని, మహారాష్ట్రలో గుడిపడ్వా అనే పేర్లతో జరుపుకుంటారు. పేర్లు ఏమైనా ప్రతి ప్రాంతంలో పండుగ మాత్రం ఒకే విధంగా సాగుతుంది.